ఎలా అసలు ఎలా అంటే 22,000 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు జగనన్న హయాంలో ప్రవేశపెడితే అది మీది అని మీరు అలా అబద్ధాలు ఎలా చెప్పుకోగలరండి? ఇది ఎంతవరకు సమంజసం అసలు? అంటే ఈ ప్రాజెక్టు అలాగే ఏపీ జెన్కో అండ్ ఎన్హెచ్పిసి వాళ్ళు 50-50 షేర్తో స్టార్ట్ చేసేటువంటి 950 మెగావాట్స్ హైడ్రా పవర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా జగనన్న హయాంలో అనంతపురం జిల్లాకి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్. అవి మీరు తెచ్చినట్టు మీరు ఈ రోజున అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఆయన ప్రజలకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. నేను మొదటి ఏడాది కాలం మీ టర్మ్ పీరియడ్ గురించే మాట్లాడుతున్నా. మళ్ళీ మీరు మొత్తం 5 ఏళ్ళు చేస్తుంది ఇప్పుడు చెప్తారండి అనద్దు. మొదటి ఏడాది చేసాము, మొత్తము చేసాం మేము. మీరు మొదటి ఏడాదే గాలికి వదిలేశారు. ఇక తర్వాత పరిస్థితి ఏంటి? ప్రజలకు కూడా అర్థమైంది. ఎలాగో నెక్స్ట్ వీళ్ళు రారు, ఈ 4 ఏళ్ళు ఎలా భరించాలరా బాబు వీళ్ళని అని మాట్లాడుకుంటున్నారు. ఇది నా చెవులతో నేను విన్న మాట ఇక్కడ అనంతపురం జిల్లాలో.